హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. గైస్, నేను ప్రీవియస్ వీడియోలో అయితే మీకు స్పిన్ ఎలా రొటేట్ చేయాలి అంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అండ్ మనం స్పిన్ మీద దీని మీద క్లిక్ చేసినప్పుడు అండ్ ఇలా రొటేట్ అవుతుంది కదా, ఇలా ఎలా రొటేట్ చేయాలి అన్న దాని గురించి అయితే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం స్పిన్ మీద క్లిక్ చేస్తాం కదా, దేని మీద అయితే నెంబర్ అయితే పడుతుందో ఆ నెంబర్ అంటే అన్ని కాయిన్స్ మనకి ఎలా యాడ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ గురించి అయితే ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకని చివరి వరకు చూడండి గైస్, ఎక్కడ స్కిప్ చేయమాకండి. స్కిప్ చేస్తే ఏంటంటే మీకు ఏం అర్థం కాదు. అర్థం కాకపోతే తర్వాత చాలా కామెంట్స్ అయితే నాకు వస్తున్నాయి. అండ్ అందుకే చివరి వరకు అయితే మీరు చూడండి. ఓకే గైస్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇందులో మనకి ఈ స్పిన్లో మొత్తం ఎన్ని ఉన్నాయి నెంబర్స్ అవి ఫస్ట్ కౌంట్ చేసుకోండి. నేను ఆల్రెడీ కౌంట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అంటే ఇలాగే కాదు, మీరు వేరే స్పిన్ తీసుకోండి. నేనంటే ఈ స్పిన్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ యూట్యూబ్ని గూగుల్ నుంచి. మీరు కావాలంటే చాలా స్పిన్స్ ఉంటాయి, మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ స్పిన్ కౌంట్ చేయండి, మొత్తం నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఎలా అంటే ఫస్ట్ మీరు 0 దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. అండ్ 27, 1 35, 20 ఇవన్నీ ఇవన్నీ కౌంట్ చేస్తే ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం మనకి 38 ఉన్నాయి. 38 ఉన్నాయి గైస్, గుర్తుపెట్టుకోండి. 38 నెంబర్స్ అయితే ఉన్నాయి మనకి. అండ్ ఇప్పుడు ఈ 38ని ఎలా అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. 360/38 ఇదేంటంటే వెక్టార్స్కి ఫార్ములా గైస్, గుర్తుపెట్టుకోండి. మొత్తం మనకి ఎన్ని వస్తాయంటే మొత్తం మనకి వాల్యూ ఇక్కడ చూపిస్తాను చూడండి గైస్. ఇది మనకు వచ్చిన వాల్యూ 9.47 ఈచ్ సెక్టార్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఇది ఈచ్ సెక్టార్ అంటే ఈచ్ సెక్టార్ ఏంటంటే ఇక్కడ దీని అర్థం ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 29 ఉంది అండ్ మీకు తీసుకుంటే 00 ఉంది. ఈ 00 మధ్య ఉన్న గ్యాపే మనకి 9.47368421 అని అది వాల్యూ దీని మధ్యలో ఉన్నది. దాన్ని సెక్టార్ అంటారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ సెక్టార్ వచ్చింది. మనకి మొత్తం 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఏంటవి? 2 గ్రీన్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, 2 గ్రీన్ అండ్ మిగిలినవి రెడ్ అండ్ బ్లాక్. బట్ మనం ఈ యాక్సెప్ట్ 2 గ్రీన్స్, ఈ 2 గ్రీన్స్ని మనం నెగ్లెక్ట్ చేసేద్దాం అంటే తీసేద్దాం. మిగిలినవి ఏమున్నాయి మనకి రెడ్ అండ్ బ్లాక్ రెడ్ అంటే మొత్తం 2 ఉన్నాయి. 2 కలర్స్, మెయిన్ కలర్స్ 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ మెయిన్ కలర్స్ని ఇప్పుడు ఈ వాల్యూతో డివైడ్ చేయండి బై 2. మీకు ఇక్కడ వాల్యూ వచ్చేది ఏంటంటే 4.735. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను గైస్. ఒకవేళ మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకసారి, అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా వాల్యూ అనేది వస్తుంది. లేదంటే మీకు నెంబర్స్ ఒకవేళ ఒకదాని మీద పెడితే ఇంకో నెంబర్ వస్తుంది. అందుకని నేను చూపిస్తున్నాను. అండ్ మనం ఇక్కడ ఏం తీసుకోవాలంటే ప్రైవేట్ స్టాటిక్ అండ్ ఫైనల్ ఇంట్. ఫైనల్ ఫ్లోట్ గైస్, ఇంట్ కాదు. ఫ్లోట్ ఏంటంటే డెసిమల్ కాబట్టి మనం తీసుకున్న వాల్యూ డెసిమల్లో ఉంటుంది కాబట్టి ఫ్లోట్ తీసుకోండి. అండ్ దీనికి నేమ్ ఏంటంటే ఫ్యాక్టర్. మనం ఆల్రెడీ ఇక్కడ ఫ్యాక్టర్ కట్టాం. ఫ్యాక్టర్ ఎంత వచ్చింది? 4.735. దిస్ ఇస్ ద ఫ్యాక్టర్ ఫ్లోట్ ఎఫ్. ఓకే గైస్, మనకి ఫ్యాక్టర్ వచ్చేసింది. అండ్ మనం ప్రీవియస్ వీడియోలో కొన్ని మిస్టేక్స్ అయితే చేసాం గైస్. ఏంటంటే అది స్పిన్ రొటేట్ చేయడంలో ఇక్కడ డిగ్రీస్ అని పెట్టాం, బట్ ఇక్కడ ఎస్ ఉంటుంది, తీసి డిగ్రీ అని పెట్టుకోండి. ఇక్కడ కూడా ఆల్సో డిగ్రీ అని పెట్టుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడు యూజ్ చేస్తాం డిగ్రీస్ అనే వర్డ్ని, అందుకని. అండ్ ఇక్కడ కూడా మీరు చేంజెస్ అనేవి చేసుకోండి, చూసుకోండి. మీరు ప్రీవియస్ వీడియోతో కంపేర్ చేసుకోండి. ఇది ఇక్కడేమో డిగ్రీ అని ఉంటుంది, దీన్ని షిఫ్ట్ చేశాను అంతే. జస్ట్ మీరు కూడా షిఫ్ట్ చేసుకోండి, మనకి వాల్యూస్ పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి. అండ్ ఇప్పుడు ఇక్కడైతే ఒక మెథడ్ అనేది తీసుకుంటాను నేను. ప్రైవేట్ స్ట్రింగ్ టెక్స్ట్స్ అనేవి మనకి స్ట్రింగ్లో ఉంటాయి కాబట్టి ఏంటంటే కర్సర్ నంబర్. ఈ కర్సర్ నంబర్ ఏంటంటే అది చెప్తాను. అండ్ ఏంటి తీసుకోండి. ఇక్కడ ఏంటంటే డిగ్రీస్, ఇక్కడ డిగ్రీస్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనకి కర్సర్ నంబర్. వాట్ ఈజ్ కర్సర్ నంబర్? కర్సర్ నంబర్ అంటే ఇక్కడ మీకు కర్సర్ కనబడుతుంది కదా, ఇది దేనికైతే మీరు స్పిన్ చేసినప్పుడు ఇలా స్పిన్ చేస్తారు కదా, దేనికైతే పడుతుందో ఆ నంబర్ని మనం ఇక్కడ తీసుకుంటాం. మనకి మొత్తం 38 ఉన్నాయి, ఆ 38 తీసుకోవాలి గైస్. ఇది కొంచెం లార్జ్ స్టెప్పే. మీకు సింపుల్గా అయితే నేను ఒక 2 స్టెప్స్ చెప్తాను అండ్ మిగిలిన మీరు చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే స్ట్రింగ్ తీసుకోండి. స్ట్రింగ్ టెక్స్ట్ ఏంటంటే మీరు నల్ అంటే ఏం లేదు, ఖాళీగా తీసుకోండి.
అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ అయితే తీసుకోండి. ఫస్ట్ కండిషన్ ఇది. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇఫ్ డిగ్రీస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇది ఒక ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఫ్యాక్టర్ మల్టిప్లై విత్ 1. ఒకవేళ మీకు ఫ్యాక్టర్ వాల్యూ ఉంది కదా, మీ ఫ్యాక్టర్ వాల్యూ కనుక 1తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చింది కదా ఒక వాల్యూ, ఆ వాల్యూ ఖచ్చితంగా డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండాలి లేదా సమానంగానే ఉండాలి, దాని అర్థం అది. అండ్ ఆల్సో డిగ్రీస్ అండ్ ఇక్కడ లెస్ దెన్ ఫ్యాక్టర్ మల్టిప్లై విత్ 3. గైస్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ఇక్కడ టెక్స్ట్ ఈక్వల్ టు 27. నేను 27 ఎందుకు చేశానంటే, మీరు ఒకసారి స్పిన్ అయితే ఓపెన్ చేయండి. ఇది మన స్పిన్ కాబట్టి ఇక్కడ మీకు 0 కనబడుతుంది. ఇది మన మెయిన్ పొజిషన్, ఇది స్టార్టింగ్ పొజిషన్. ఈ స్టార్టింగ్ పొజిషన్ పక్కనే ఉంది 27. ఈ విధంగా ఇక్కడ 27, 10 అలా లైన్గా మీరు నెంబర్స్ అన్నీ వేసుకొని వెళ్ళాలి గైస్. అండ్ ఇక్కడ 27 ఈ సాటిస్ఫై కండిషన్ ఉంది. అండ్ ఇప్పుడు సెకండ్ కండిషన్, ఇఫ్ సేమ్ రాస్తాం డిగ్రీస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ ఇంటూ 1. సేమ్ కండిషన్ గైస్. సారీ ఇక్కడ 1 కాదు, ఇక్కడ మీరు ఆడ్ నెంబర్స్ తెలుసు కదా. 1 తర్వాత ఏంటిది 3. అండ్ అలాగే ఎండ్ డిగ్రీస్ ఆల్వేస్ లెస్ దెన్ ఏంటిది ఫ్యాక్టర్ మల్టిప్లై విత్ 5. దీనికి మీరు చెప్తాను చూడండి, ఇక్కడ కొంచెం ట్రిక్. ఇక్కడ మీరు లైన్గా 1, 3, 5, 7 అని వేసుకెళ్ళాలి. ఇక్కడ 3, 5, 7 అంటే ఆడ్ నెంబర్స్, అన్ని ఆడ్ నెంబర్సే. ఈ వాల్యూ సాటిస్ఫై అయితే అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మీకు టెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ 27 పక్కనే ఉంది 10. ఈ 10 ఇక్కడ వేసేయండి. అండ్ ఇప్పుడు ఈ రెండాటిని కాపీ చేయండి. కాపీ ఇక్కడ 3 పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేశారు కదా, అండ్ దీన్ని అయితే క్యాన్సిల్ చేసేస్తున్నాం. ఇక్కడ 1, 3, 5, ఇక్కడ 3, 5, 7, ఇక్కడ 27. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే నెక్స్ట్ నెంబర్ ఏంటో చూడండి 35. ఆ 35 ఇక్కడ వేసేయండి. సేమ్ గైస్ ఈ విధంగా మీరు చేసుకొని వెళ్ళిపోతుంటే మీకు ఇది ఈజీగా అర్థమైపోతుంది ఈ కాన్సెప్ట్. ఇది కొంచెం హార్డ్ కాదు, అలానే సాఫ్ట్ కాదు, అంటే అర్థమైపోతుంది. మీరు మాత్రం కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఒకసారి అర్థమైతే కనుక మీరు ఇంకా ట్రై చేసుకొని వెళ్ళిపోవచ్చు. మీరు ఇలా ఆడ్ నెంబర్స్ని మార్చుకొని వెళ్ళిపోతుంటే అయిపోతుంది గైస్. నేనైతే స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఇలా చేస్తుంటే మనకు కొంచెం వీడియో లెంగ్త్ అనేది పెరుగుతుంది కాబట్టి నేను మొత్తం వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఓకే గైస్, ఇక్కడైతే నేను కంప్లీట్ చేశాను, చూపిస్తాను చూడండి. నెమ్మదిగా చూడండి. నేను అన్ని నెంబర్స్ అయితే ఇక్కడ సెట్ చేసేసాను. అండ్ లాస్ట్లో మీకు అయితే ఖచ్చితంగా మీరు రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి. రిటర్న్ స్టేట్మెంట్ టెక్స్ట్గా అయితే మీరు ఇచ్చుకోండి. అండ్ అయితే ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే గైస్, మనకైతే ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇది కరెక్టా కాదా అని మనకైతే డౌట్ ఉంది. దాన్ని ఎలా వెరిఫై చేయాలంటే ఇక్కడ మీరు ఇక్కడ టోస్ట్ మెసేజ్ పెట్టారు కదా, స్పిన్ కంప్లీటెడ్ అని, ఇక్కడ కంప్లీటెడ్ తీసేసి స్పిన్ నెంబర్ దగ్గర ఒకటి యాడ్ చేయండి. కర్సర్ నెంబర్, ఇక్కడ కర్సర్ నెంబర్ మొత్తం మనకి 360 డిగ్రీస్ అయితే ఉంటాయి. మైనస్ అండ్ ఇక్కడ డిగ్రీ, దాన్ని పర్సంటేజ్ చేయండి. పర్సంటేజ్తో 360 డిగ్రీస్ మళ్ళీ. ఇది మన ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం ఏంటంటే మనకి కరెక్ట్ వాల్యూ అనేది వస్తుంది. మనకి కరెక్ట్ వాల్యూ వస్తుందో లేదు ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఒకసారి అయితే రన్ చేసి చూపిస్తాను మీకు, చూడండి గైస్. ఓకే గైస్, ఇక్కడైతే చూడండి మన యాప్ అయితే రన్ అయిపోయింది. అండ్ నేనైతే గేమ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ గేమ్స్ చూడండి, మనకి ఫస్ట్ 0 పడింది కాబట్టి మనకి ఏ వాల్యూ లేదు. ఇక్కడ స్పిన్ ద వీల్ మీద అయితే క్లిక్ చేశాను. చూడండి గైస్, ఇక్కడ 19 మీద పడింది కాబట్టి మనకి 19 అని వచ్చింది. మళ్ళీ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ 26 వచ్చింది వాల్యూ. అండ్ అలా మీకు వాల్యూ కరెక్ట్గా వస్తుందని మీరు డిసైడ్ అయితే మీరు ఇప్పుడైతే 1 మీద పడింది కాబట్టి 1 వచ్చింది. ఇప్పుడు మనకి వాల్యూ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఏంటి, మన కాయిన్స్ అనేవి చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఈ కాయిన్స్లో యాడ్ అవ్వాలి. అది ఎలా యాడ్ అవ్వాలని చెప్తాను గైస్.
ఇది డేటాబేస్ గురించి. మీరు ఇది కూడా లాస్ట్ వరకు చూడండి. ప్రైవేట్, ఇది ఒక మెథడ్, ప్రైవేట్ వాయిడ్ అప్డేట్ కాయిన్స్. మనం కాయిన్స్ని అయితే అప్డేట్ చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు రిఫరెన్స్ తీసుకోండి, చైల్డ్. ఓకే, ఇక్కడ యూజర్ దగ్గర మీరు యూజర్ ఐడి తీసుకోండి, అంటే గెట్ యూఐడి అండ్ డాట్. ఇక్కడ యాడ్ లిజనర్ ఫర్ సింగిల్, ఇది గుర్తుపెట్టుకోండి, యాడ్ లిజనర్ ఫర్ సింగిల్ వాల్యూ ఈవెంట్ లిజనర్. మీరు ఈ వాల్యూ యాడ్ చేస్తే కనుక మీకేంటంటే మీరు ఎప్పుడైతే స్టాప్ అవుతుందో కంటిన్యూస్గా నెంబర్స్ అనేవి యాడ్ అయిపోతూ ఉంటాయి, మీరు ఏం చేసినా చేయకపోయినా. అది ఇది యాడ్ చేసుకుంటే ఒకసారి చేస్తే మీకు ఒకసారి యాడ్ అవుతుంది, అందుకని ఇది తీసుకోమన్నా, న్యూ వాల్యూ ఈవెంట్ లిజనర్. ఓకే గైస్, మనకైతే ఇక్కడ డేటాబేస్ నుంచి ఫస్ట్ డేటాని రిట్రీవ్ చేసుకుందాం. ఫస్ట్ స్ట్రింగ్ తీసుకోండి. మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఫస్ట్ అయితే అవి తీసుకుందాం. స్నాప్షాట్ డాట్ చైల్డ్ అండ్ కాయిన్స్ గెట్ వాల్యూ అండ్ టు స్ట్రింగ్. ఓకే గైస్, మనమైతే ఫస్ట్ మనం కావాల్సింది స్ట్రింగ్లో కాదు, ఇంటీజర్లో కావాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇంట్ కాయిన్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో దాన్ని ఇంటీజర్లో మార్చుకోవాలి. మార్చుకోవాలంటే ఇంటీజర్ పార్సింట్ అని ఉంటుంది, ఆ సీన్ దాంట్లో పాస్ చేయండి. స్ట్రింగ్ కాస్త ఇంటీజర్గా మారిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఇంట్ అప్డేట్ కాయిన్స్. ఓకే గైస్, మనం కాయిన్స్ ఎంత అప్డేట్ చేస్తాం అనేది మనకి ఇక్కడ కావాలి. కాయిన్స్ ప్లస్ అంటే మనకి ఎన్ని కాయిన్స్ కావాలి దాన్ని ఇక్కడ రాసుకోండి. ఎన్ని కాయిన్స్ కావాలంటే మనకి కర్సర్ నంబర్ 360 degrees మైనస్ అండ్ సేమ్ పైన టోస్ట్ మెసేజ్లో మనం ఏదైతే ఎంటర్ చేసామో అది ఇక్కడ ఎంటర్ చేసుకొని సరిపోతుంది. గైస్, ఈ వీడియో లెంగ్త్గానే ఉంటుంది, బట్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఏంటంటే మీరు నెక్స్ట్ వీడియోస్ అన్ని ఫ్రీగా చేసుకోవచ్చు. ఓకే గైస్, మనకైతే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, దీన్ని మీరు క్లిక్ చేయండి. చేంజ్ వేరియబుల్ అప్డేట్ కాయిన్స్ టు స్ట్రింగ్ అంటుంది, లేదంటే మైగ్రేట్ టు చూపిస్తుంది కదా. ఓకే గైస్, దీని అర్థం ఏంటంటే మన కర్సర్ నంబర్ ఏం తీసుకున్నాం, స్ట్రింగ్గా తీసుకున్నాం. ఇక్కడ మనం ఇంటి తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ ఇంటీజర్ డాట్ పాస్ ఇంట్, ఇందులో దీన్ని పేస్ట్ చేసేయండి. ఏదైతే మీరు తీసుకున్నారో దాన్ని ఇందులో పేస్ట్ చేసేస్తే మనకైతే ఎర్రర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే గైస్, ఎర్రర్ అయితే క్లోజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకైతే అప్డేట్ కాయిన్స్ కూడా వచ్చేసినాయి. అంటే ఎన్ని కాయిన్స్ అయితే ఆ నెంబర్ మీద పడితే అన్ని కాయిన్స్ మన దాంట్లో యాడ్ అయిపోతాయి. మనకది డేటాబేస్లో కనబడాలి. డేటాబేస్లో కనబడాలంటే మనం హ్యాష్ మ్యాప్ అంటే స్ట్రింగ్, మనకు ఆబ్జెక్ట్ రెండు ఉన్నాయి కాబట్టి మనకి మ్యాప్ అండ్ న్యూ హ్యాష్ మ్యాప్. ఓకే గైస్, మనకి హ్యాష్ మ్యాప్ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే మ్యాప్ డాట్ పుట్ సేమ్ మన కాయిన్స్ అండ్ అప్డేట్ కాయిన్స్ సరిపోతుంది ఇది. అండ్ ఇప్పుడు రిఫరెన్స్ అండ్ చైల్డ్, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టండి. యూజర్ గెట్ యూఐడి డాట్ అప్డేట్ చిల్డ్రన్, మ్యాప్ని యాడ్ చేసేయండి. యాడ్ ఆన్ కంప్లీట్ లిజనర్ లేదంటే యాడ్ ఆన్ సక్సెస్ లిజనర్, మీరు ఏది ఇచ్చుకున్నా పర్లేదు. న్యూ ఆన్ కంప్లీట్ లిజనర్. ఇఫ్ టాస్క్ ఈ సక్సెస్ఫుల్, ఒకవేళ టాస్క్ సక్సెస్ఫుల్ అయితే ఒక టోస్ట్ మెసేజ్ అంటే కాయిన్స్ యాడెడ్, ఇది ఒక టోస్ట్ మెసేజ్. ఒకవేళ ఫెయిల్ అయితే అండ్ ఇక్కడ కూడా ఒక టోస్ట్ మెసేజ్ ఇచ్చుకోండి. ఈ టోస్ట్ మెసేజ్ ఏంటంటే ఎర్రర్. ఓకే గైస్, మనకైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ దీని ఇప్పుడు మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి, ఇప్పుడు ఇది వచ్చింది కదా, దీన్ని మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలంటే ఒకసారి ఇక్కడికి వస్తే దీన్ని తీసేయండి, ఈ టోస్ట్ మెసేజ్ని తీసేయండి, అంటే డిలీట్ చేసేయండి. అండ్ ఇక్కడ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ అప్డేట్ కాయిన్స్. ఒకసారి ఇప్పుడైతే రన్ చేసి చూద్దాం గైస్. ఒకసారి రన్ చేస్తున్నాం కదా గైస్, ఇక్కడ చూడండి మన యాప్ అయితే రన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మన దగ్గర 331 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్పిన్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి గైస్, 35 కాయిన్స్ యాడ్ అయినాయి కాబట్టి 331 + 35 అంటే
366 అండ్ కాబట్టి మళ్ళీ స్పిన్ చేసుకొని చూడండి. మీరు అలా అన్ని సార్లు స్పిన్ చేస్తే అన్ని కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి గైస్. చూడండి కాయిన్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. మీరు స్పిన్ చేసినప్పుడల్లా అప్డేట్ కూడా అవుతూనే ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే మీరు అప్డేట్ చేసుకోవచ్చు కాయిన్స్ని అండ్ అలాగే స్పిన్ కూడా రొటేట్ చేసిన ఫంక్షన్ అయితే మీరు ట్రై చేయొచ్చు. మీరు ఎటువంటి స్పిన్ అనేది యూజ్ చేసుకోవచ్చు గైస్, దాంట్లో ఏ మిస్టేక్ ఉండదు. సేమ్ మెథడ్ సేమ్ ఫంక్షన్స్, కాకపోతే చిన్న వెక్టార్స్ మీకు ఎక్కడంటే వెక్టార్స్ ఫ్యాక్టర్ దగ్గర అయితే చిన్న చేంజ్ అయితే వస్తుంది. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీకు వీడియో లెంగ్త్ తక్కువగా ఉంటే బాగుంటుందా లేదంటే ఎక్కువగా ఉంటే క్లారిటీగా చెప్తే బాగుంటుందో కూడా నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో నుంచి నేను అలాగే చేస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.